తెలియదు కాబట్టి కాంగ్రెస్ కి ఢిల్లీలో గాడిద గుడ్లన్నీ సీట్లన్నీ వచ్చినాయి. ఇంకా నయం రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసి ఉంటే మైనస్ సీట్లు ఏమంటే అవి కూడా చేసిండ ఢిల్లీలో కూడా. అందుకనే గాడిద గుడ్డు ఇచ్చినట్టున్నారు. మన తెలుగు ఓటర్లు అంతా కలిసి పెద్ద గాడిద గుడ్డు ఇచ్చి పంపించినారు. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈ రోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి. 10% మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టేదాన్ని త్వరలోనే మేము దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇది జరగకుండా చూస్తాం. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఇర్రిలవెంట్, రఘునందన్ రావు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్ మీద. వాళ్ళని ఆయననే చెప్పిండు 3 ఎమ్మెల్సీలు వాళ్ళకి ఓటు లేదు సీటు లేదు, వాళ్ళకు కూడా గాడిద గుట్టే వస్తుంది. ఇక్కడ చదువుకున్నాడు ఎవడు టీఆర్ఎస్కి ఓటు వేసేందుకు సిద్ధంగా లేడు, టీచర్లు ఎవరు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరు. ఉంటే క్యాండిడేట్ని ఎందుకు పెట్టరన్నా? కేసీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, హరీష్ రావు ఎమ్మెల్యే, కవిత మాజీ ఎంపీ, గాడ ఎలక్షన్లు అవుతుంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు? కాబట్టి దే హ్యావ్ నో రోల్. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఇది గ్యారంటీగా జరిగేటువంటి అంశం. కాబట్టి వెయిట్ అండ్ సీ. 2 రోజుల తర్వాత ఏదో స్థానిక సంస్థల కనబడుతుంది, ఏం కనబడదు. టీఆర్ఎస్ అనేది కనుమరుగవడం ఖాయం. ఎప్పుడైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మా అభ్యర్థులు పోటీ చేస్తలేరని చేతులెత్తే దీనస్థితికి 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ దిగజారిందంటే దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ ఫర్ టీఆర్ఎస్. టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీఆర్ఎస్, సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి టీఆర్ఎస్ని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.